ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీస్ వాహనాన్ని మావోయిస్టులు పేల్చడంతో తీవ్ర కలకలం రేపింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా సోమన్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇన్స్పెక్టర్తో పాటు ఓ కానిస్టేబుల్కు కూడా గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక గత కొన్నాళ్లుగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత జరుగుతున్న క్రమంలో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు నిర్వహిస్తున్న స్పెషల్ ఆపరేషన్లో మావోయిస్టులకు గట్టి దెబ్బే తగులుతూ వచ్చింది. ఇప్పటికే కొంతమంది కీలక నేతలతో పాటు పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీస్ వాహనాన్ని మావోయిస్టులు పేల్చడం తీవ్ర కలకలం రేపింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సోమన్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇన్స్పెక్టర్తో పాటు ఓ కానిస్టేబుల్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక గత కొన్నాళ్లుగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత జరుగుతున్న క్రమంలో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు నిర్వహిస్తున్న స్పెషల్ ఆపరేషన్లో మావోయిస్టులకు గట్టి దెబ్బనే తగులుతూ వచ్చింది. ఇప్పటికే కొంతమంది కీలక నేతలతో పాటు పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా దాదాపుగా 2-3 నెలల నుంచి వరుస ఎన్కౌంటర్లు నేపథ్యంలో మావోయిస్టులు తీవ్రంగా కూడా అక్కడ కోల్పోతున్నారు. మనం చూడొచ్చు, పదుల సంఖ్యలో మావోయిస్టులు అయితే కోల్పోయిన పరిస్థితి కాబడుతుంది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు మావోయిస్టులు ఒక అదునుగా చూస్తున్న పరిస్థితి కాబడుతుంది. అయితే పోలీసు బలగాలను టార్గెట్ చేస్తూ, పోలీసులను టార్గెట్ చేస్తూ భారీ ఎత్తున ఒక విధ్వంసం చేయడానికి అయితే ఒక పక్కడబంది ప్లాన్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే కొద్దిసేపటి కిందటే బీజాపూర్ జిల్లా అడవి ప్రాంతంలోని ఆ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఏదైతుందో ఒక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐని టార్గెట్ చేస్తూ మెయిన్ ఆ రోడ్డు మీద ఏదైతుందో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మీద ఐఈడి బాంబుని పెట్టారు, మందు పాత్రని. ఈ నేపథ్యంలో పోలీసు తన ఇన్స్పెక్టర్ తన సొంత వెహికల్లో అంటే ప్రైవేట్ వెహికల్లో తను జిల్లా హెడ్ క్వార్టర్ అంటే బీజాపూర్ జిల్లా హెడ్ క్వార్టర్ స్టేషన్ నుంచి వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా బ్లాస్టింగ్ చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే బ్లాస్టింగ్ అనేది ఆ ముందు ఆ టైర్ భాగంలో బ్లాస్టింగ్ జరిగింది. టైర్ జరగడంతో కూడా ఇద్దరు కూడా ఒక కానిస్టేబుల్ తో పాటు సిఐ కూడా ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా బ్లాస్టింగ్ అనేది వాహనం ముందు ఎర్చి భాగంలో జరగడంతో ఒక్కసారిగా ఆ వాహనానికి సంబంధించి పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే వాళ్ళిద్దరికైతే స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ బీజాపూర్ జిల్లా ఎస్పీ ధృవీకరించారు. అయితే పూర్తి స్థాయిలో ఈ బ్లాస్టింగ్ ఎవరు చేశారు ఏంటనే దాని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టు బీజాపూర్, అదేవిధంగా నారాయణపూర్ ఈ ప్రాంతం జిల్లాలో ఉన్నట్టు పోలీసు అధికారులు మొత్తం కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే పోలీసులను టార్గెట్ చేస్తూ కూడా ఆ విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు, ఎట్టి పడితే అటు వెళ్ళకూడదు, వాహనాలకు సంబంధించి ఆ గవర్నమెంట్ కి సంబంధించి పోలీసు వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి ఆ బ్లాస్టింగ్ పోలీసు వాహనాన్ని టార్గెట్ చేస్తూ జరిగిన బ్లాస్టింగ్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ అన్ని స్టేషన్లకు సంబంధించి అలర్ట్ చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే పూర్తి కూడా వాహనం ధ్వంసం కావడంతో వాహనాన్ని అయితే అక్కడ వదిలేశారు. ఆ ఇద్దరికి సంబంధించినట్టు గన్మెన్ అంటే సిఐకి ఉన్నటువంటి గన్మెన్ తో పాటు సిఐ కూడా ఆ ప్రాణాలతో అయితే బయటపడినటువంటి పరిస్థితి కాబడుతుంది. వాళ్ళిద్దరిని అయితే స్వల్ప గాయాలు కావడంతో కూడా స్థానికంగా ఉన్నట్టు బీజాపూర్ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి అయితే తరలించారు. పూర్తిగా కూడా మావోయిస్టుల చర్యలకు సంబంధించి చూడొచ్చు, మావోయిస్టులు వరుస ఎన్కౌంటర్ లో వాళ్ళు నష్టపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు పోలీసులను టార్గెట్ చేస్తున్నటువంటి బ్లాస్టింగ్ అని చెప్పేసి కూడా అక్కడ నుండి ఎస్పీ చెప్పారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పోలీస్ సంబంధించిన అధికారులు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలలో ఎటు పడితే అటు పోకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు కూడా పోకూడదు అని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ప్రతి రోడ్డును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోడ్డు మొత్తం కూడా పాతది, ఇప్పుడు జరిగినటువంటి బ్లాస్టింగ్ ఏదైతుందో అదంతా కూడా పాత రోడ్డు మీద కూడా ఎక్కడ కూడా ఆనవాళ్ళు కనపడలే, మందు పాత్ర ఆ ప్రాంతంలో ఉన్నట్టు కూడా ఎక్కడ ఆనవాళ్ళు కనపడలేదు. ఒక్కసారిగా బ్లాస్ట్ చేసినట్టు పరిస్థితి కాబట్టి అయితే అడ్వాన్స్డ్ గా ఏదైతుందో ఆ మిడిల్ కి ముందు ఆ బ్లాస్ట్ చేయడంతో కూడా ముందు భాగం మాత్రమే డ్యామేజ్ అయినట్టు పరిస్థితి కాబట్టి సైడ్ మొత్తం కూడా ఆ కారు ముందు భాగం కొద్దిగా ధ్వంసమైనట్టు పరిస్థితి కాబట్టి కానీ ఇద్దరు మాత్రం సేఫ్ గా ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు.